ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ కాంటెక్స్ట్లో చూచినట్లయితే దానియేలు గారు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరెను గనుక దేవుడు తానిచ్చిన దర్శనమును గూర్చి తన దూత ద్వారా వర్తమానము పంపిన సంగతిని నీ దేవుడు నీకు దినాన బోధిస్తూ ఉన్నారు. నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు తెలియచెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. సో నీవు కూడా దేవునికి బహుప్రియుడుగా ఉండాలి, దేవునికి ఇష్టునిగా ఉండాలి. నీవు ఎప్పుడు అలా ఉండగలుగుతావు అంటే దేవుని సంకల్పముల యందు నీవు నిలువబడి ఆయన సంకల్పములలో, ప్రణాళికలలో మాత్రమే నీవు అడుగులు వేయగలిగినట్లయితే నీవు కూడా దేవునికి బహుప్రియమైన వానిగా ఉండగలుగుతావు. అప్పుడు నీవు ప్రార్థన చేయుట ప్రారంభించక మునిపే దేవుడు నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా సిద్ధపరిచి ఉంచుతారు. నీవు ప్రార్థన ప్రారంభించినప్పుడే నీవు ఆ ఫలమును పొందుకొని ఉంటావు. నువ్వు అడగక మునిపే నీ అక్కరలెరిగిన దేవుడు నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా సమయానుకూలముగా నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, నీవు చేయాల్సింది ఏమిటి అంటే దేవునికి ప్రియమైన వానిగా ఉండాలని. ఈ దినాన నీ దేవాది దేవుడు నిన్ను కూడా అట్టి రీతిగా పిలుస్తూ ఉన్నారు. నీవు దేవుని దృష్టిలో ప్రియుడుగా ఉన్నావు గనక నీకు ఈ వాక్కును వినిపిస్తూ ఉన్నారు. నీకు అవసరమైన ప్రతి వరమును కూడా నీవు అడగక మునిపే సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి దేవుని ఆశీర్వాదములు నీవు పొందుకొని ఉన్నావు. వాటిని తప్పక అనుభవిస్తావు. దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో మాత్రమే నీవు జీవించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, కృప, నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ దినాన నీవు నాకు బహుప్రియుడవు అని మీరు వినిపించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మీరు అక్కడ పర్యంతము వరకు నాయన మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని నాయన అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీ మహిమలో నుంచి అనుగ్రహించి సంతోషమునిచ్చి నెమ్మదిని అనుగ్రహించి జీవింపు చేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ నాయన ఆయురారోగ్యమునిచ్చి మీ ఆశీస్సులు అనుగ్రహించి మీ కృపలో జీవింప చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం రాజా. వారందరికీ కావలసిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో బిడ్డల హృదయాలు తృప్తిపరచండి నాయన. మా ప్రియుల కుటుంబములలో ఉన్న నాయన అనారోగ్యవంతులను జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు అనారోగ్యములతో తండ్రి చాలా వేదన చెందుతూ ఉన్నారు. జీవము కలిగిన దేవుడా, మీ నామం పేరిట స్వస్థతనివ్వండి తండ్రి. ఆరోగ్యమునిచ్చి జీవింపచేయండి నాయన. అలానే కుటుంబంలో నాయన ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచండి. అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీ మహిమలో నుంచి అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. పసిపిల్లలను జ్ఞాపకం చేసుకోండి రాజా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి పరిపూర్ణమైన ఆరోగ్యములు ఇవ్వండి తండ్రి. నాయన మీ కృపను ప్రసాదించి మీ కృపలో నడిపించండి దేవా. ఆయుష్నిచ్చి జీవింపచేయండి తండ్రి. అలానే నాయన కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ఉద్యోగాలలో, పనిపాట్లలో, వ్యాపార విధులలో తోడుగా ఉండి వారి కష్టములకు మంచి ఫలములు దయచేయండి తండ్రి. నాయన వివాహముల కొరకు, గర్భఫలముల కొరకు నాయన
ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మీ మహిమలో నుంచి నాయన అవసరమైన నాయన చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి చక్కని జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. ఆరోగ్యమునివ్వండి నాయన, జ్ఞాపక శక్తిని ప్రసాదించి ఉన్నతమైన విద్యావంతులుగా నాయన ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించి ఆశీర్వదించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము రక్షక. మా ప్రియులందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము ఆయన. మా ప్రార్థన కోరిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారందరికీ ఏమి అవసరమైనదో నాయన వారి అవసరతలు తీర్చండి. మీ మహిమలో నుంచి నాయన ప్రతి మేలులు వారికి అనుగ్రహించి కాపాడమని వేడుకుంటున్నాము. కుటుంబాల్లో ఉన్న నాయన కుటుంబ సమస్యలు తీర్చండి. ఆస్తి సమస్యలను నాయన తీర్చండి దేవా. నాయన విడుదలను కలుగచేసి మేలులతో వారి హృదయాలు తృప్తిపరిచి కాపాడమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.